ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. శ్రీనివాస దివ్యానుగ్రహ వామనకు సంబంధించి బట్టి దర్శన టికెట్లని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఈ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు, ఈ టికెట్లు ఏ వెబ్సైట్లోకి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోని మీరు అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే శ్రీనివాస దివ్యానుగ్రహం అన్నది తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. మనకి తిరుపతిలో అలిపిరి దగ్గరలో మనకి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర ఈ యొక్క స్వామివారి యొక్క వామం అయితే జరుగుతుంటుందండి. ఇది టికెట్లు మనకి ముందుగా ఒక నెల ముందుగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నవంబర్ నెలకు సంబంధించి బట్టి ఈ యొక్క స్వామివారి యొక్క దర్శన టికెట్ విడుదలవుతే ఇది మనకి డిసెంబర్ నెలకు సంబంధించి బట్టి కోటా అండి. అంటే ఒక నెల ముందుగానే బుక్ చేసుకోవడానికి మనకి ఆన్లైన్లో అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదా బంధుమిత్రులు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అండి. ఇద్దరు కలిపి బుక్ చేసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి వామన్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ₹1000. అదేవిధంగా ఇందులోనే మనకి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. టోటల్గా మనకి ₹1600 ఈ స్వామివారి యొక్క శ్రీనివాస దివ్యానుగ్రహం వామనకు సంబంధించిన టికెట్ అయితే కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ముందుగా మనకి ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాస దివ్యానుగ్రహం వామనకు సంబంధించి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర రిపోర్ట్ చేయాలండి. రిపోర్ట్ చేసిన తర్వాత 10 గంటల నుండి 11 గంటల వరకు కూడా ఈ వామం అన్నది జరుగుతుంటుంది. వామం కంప్లీట్ అయిన తర్వాత మీరు బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్అవుట్ మీ యొక్క ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ కాపీని, అదేవిధంగా ఒరిజినల్ ఐడిని కూడా చూపించిన తర్వాత వామం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీడీకి సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో ఈ వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు దర్శనం కోసం వాటి మీద స్టాంపు, అదేవిధంగా సీల్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీకు ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది కేటాయించడం జరుగుతుంది. మనకైతే ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది మధ్యాహ్నం 3 గంటలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఇంచుమించుగా 12 గంటల వరకు కూడా ఈ వామనకు సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి దాని తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళి దర్శించుకోవడానికి టైం కూడా పడుతుంది కాబట్టి మనకి మధ్యాహ్నం 3 గంటలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా కొంచెం తొందరగా వెళ్ళినా కూడా 1 గంట ముందుగానే వెళ్ళి మీరు దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఎవరికైతే ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ దొరకలేదు మీరందరూ కూడా ఈ యొక్క టికెట్ని బుక్ చేసుకోండి. అదేవిధంగా సడన్గా ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి భక్తులు ఉన్నారో మీరు కూడా ముందుగానే ఈ టికెట్లు అయితే ఒక నెల ముందుగానే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా మనకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర మనకి ఆఫ్లైన్లో శ్రీనివాస దివ్యానుగ్రహం వామనకు సంబంధించి ఈ టికెట్లు కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లోకి వెళ్ళి ఈ టికెట్లు కూడా తీసుకోవచ్చు. అక్కడైతే మీరు ఏ రోజు వెళ్తున్నారో అదే రోజు మనకి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి స్వామివారి యొక్క దర్శన టికెట్ల కోసం లైన్ ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంలో వెళ్ళి స్వామివారి యొక్క శ్రీనివాస దివ్యానుగ్రహం వామనకు సంబంధించి వామన్ టికెట్లు తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సడన్గా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ, లేదా ఒక నెల ముందుగానే మనం తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో మనకు స్వామివారి యొక్క దర్శన టికెట్లు వచ్చేసి మనకి 3 నెలల ముందుగానే బుక్ చేస్తారు కాబట్టి ఈ టైంకి ఇచ్చిపిచ్చిగా మనకి అన్ని దర్శన టికెట్లు కంప్లీట్ అయిపోతాయండి. ఉన్నటువంటి ఒకే ఒక టికెట్ మనకి శ్రీనివాస దివ్యానుగ్రహం వామన టికెట్ మాత్రమే కాబట్టి అందరూ కూడా ఈ టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. శ్రీనివాస దివ్యానుగ్రహం వామనకు సంబంధించిన టికెట్ని ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి. టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. దానికి సంబంధించిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అంతా కూడా నేను ఈ వీడియోలో నేను మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి చాలా క్లియర్గా చూసి టికెట్ని అయితే ఈజీగా బుక్ చేసుకోండి. శ్రీనివాస దివ్యానుగ్రహం వామనకు సంబంధించిన దర్శన టికెట్లని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. ముందుగా అయితే గూగుల్లో మనం ttdevaస్థానం.ap.gov.in అని మనం సెర్చ్ చేసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. లేదు టీటీ ఆన్లైన్ అని కూడా మీరు సెర్చ్ చేసినా కూడా స్టార్టింగ్ మనకి ఓపెన్ అవుతున్నటువంటి లింకే మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అండి. నేను ఇక్కడ మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే శ్రీవారి యొక్క దర్శనానికి సంబంధించిన అన్ని దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. స్వామివారికి ఆర్జిత సేవలు కానీ,
రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, లేదా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన దర్శన టికెట్లు కానీ, అంగప్రదక్షిణ కానీ బుక్ చేసుకోవచ్చండి. మనం సింపుల్గా శ్రీనివాస దివ్య నిగ్రహ వామనకు సంబంధించినటువంటి మనకి లోగో అన్నది కింద కనిపిస్తూ ఉంటుందండి. లేటెస్ట్ అప్డేట్లో కూడా మనకి శ్రీనివాస దివ్య నిగ్రహ వామనకు సంబంధించినటువంటిది కూడా అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ని మనం చేసినట్లయితే మనం మొబైల్ నెంబర్ తోటి అయితే ముందుగా లాగిన్ అవ్వాలండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా నేను చూపిస్తున్నాను. శ్రీనివాస దివ్య నిగ్రహ వామనకు సంబంధించినటువంటి టికెట్ల మీద నేను ఇక్కడ క్లిక్ హియర్ని నేను సెర్చ్ చేస్తానండి. సెర్చ్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా అయితే టైమింగ్ అయితే ఓపెన్ అయింది. ఈ టైమింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన టికెట్ని బుక్ చేసుకోవడానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలండి. అది ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, మనకైతే 9 సెకండ్స్, 8 సెకండ్స్, 6 సెకండ్స్ అని టైమింగ్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ఓపెన్ అవుతుందండి. మనకి ఇక్కడ చూడండి, అంటే సర్వీస్ నేమ్ అని ఉంది కదండి, సప్తగిరి గో ప్రదక్షిణశాల అంటే తిరుపతి అని ఉంది. అక్కడ మీరు ఆప్షన్ పెట్టుకోండి. నేను అక్టోబర్ మంత్కి సంబంధించింది నేనైతే టికెట్ బుక్ చేస్తానండి. మనకి ఇంచుమించుగా అన్ని డేట్లు కూడా ఇక్కడ మనకి ఎల్లో కలర్లో చూపించడం జరుగుతుంది, ఆరెంజ్. తర్వాత మనకి ఓపెన్ అవుతున్నటువంటి డేట్ వచ్చేసి 29, 30 తారీఖులో మనకి గ్రీన్ కలర్లో అయితే చూపించడం జరుగుతుంది. నేను అన్ని డేట్ల మీద క్లిక్ చేస్తానండి. కింద మనకి టికెట్లు ఎన్ని ఉన్నాయి అన్నది ఇక్కడ ఆప్షన్లో ఇక్కడ బాక్స్లో మనకి చూపించడం జరుగుతుంది, చూడండి. నేను క్లిక్ చేస్తున్నప్పుడు 100 టికెట్లు, 111 టికెట్లు అన్నది కింద ఆప్షన్ అన్నది మారుతుంది. ఇక్కడికి శ్రీనివాస దివ్య నిగ్రహ వామనకు సంబంధించిన టికెట్ అన్నది ఇద్దరికి కలిపి 1600 అండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ అన్నది చూడండి. అక్కడ ఇచ్చిన తర్వాత మనకి నవంబర్ మంత్కి, డిసెంబర్ మంత్కి ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి మనకి బ్లూ కలర్లో కనిపిస్తుందండి. ఇక్కడ అయితే నేను 29వ తారీఖున డేట్ అన్నది ఆప్షన్గా ఎంచుకుని నేను క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ డీటెయిల్ చూడండి. ముందు మన గోత్రం అయితే ఇవ్వాలి. నా గోత్రం పైడిపాల గోత్రం కాబట్టి పైడిపాల గోత్రం అన్నది ఇచ్చానండి. దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి bhaktimargam1@gmail.com అన్నది ఇవ్వడం జరిగింది. తర్వాత కంట్రీ అన్నది ఉంది చూడండి. కంట్రీ దగ్గర మనది ఇండియా కాబట్టి ఇండియా, లేదా వేరే దేశాల్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆ కంట్రీ నేమ్ అయితే ఇవ్వచ్చు. స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సిటీ వచ్చేసి పిఠాపురం అండి. అదేవిధంగా పిన్ కోడ్ వచ్చేసి నా పిన్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. మీ పిన్ కోడ్ ఏదైతే ఆ పిన్ కోడ్ ఇవ్వండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏ ప్లేస్ నుండి చేస్తున్నారో ఆ ప్లేస్కి తగ్గట్టు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. అంటే మీ ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ తోటి ఇవ్వండి. తర్వాత పిలిగ్రామ్ డీటెయిల్స్ అంటే శ్రీవారి భక్తుల యొక్క డీటెయిల్స్. ఇద్దరు కాబట్టి ఇద్దరు అంటే ఎవరైనా వెళ్ళొచ్చండి. భార్య భర్త వెళ్ళొచ్చు, స్నేహితులు వెళ్ళొచ్చు, బంధుమిత్రులు ఎవరైనా వెళ్ళొచ్చు, ఇద్దరు వెళ్ళాలి. నేను అక్కిరెడ్డి శ్రీనివాస్ నా ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది, మేల్ కాబట్టి జనరల్ దగ్గర మేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు, ఐడి నెంబర్ కూడా ఇచ్చానండి నేను. అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ అదేవిధంగా నేను ఇస్తున్నాను. అక్కిరెడ్డి సంధ్య అన్నది నేమ్ అన్నది ఇవ్వడం జరిగిందండి, మా మిస్సెస్ నేము. ఏజ్ కూడా నేను ఇస్తున్నానండి. దాని తర్వాత జెండర్ దగ్గర మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అన్నది మీరు ఆప్షన్ కింద ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఐడి ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డు ఇచ్చాము. తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందరూ తప్పనిసరిగా ఫిల్ చేయాలి. దాని తర్వాత కంటిన్యూ కొట్టినైతే మీరు క్లిక్ చేసినట్లయితే మనకి టికెట్ అన్నది ప్రాసెస్ అన్నది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ 1600 రూపాయలు అన్నది మనకి 1000 రూపాయలు వామన్ టికెట్ ప్లస్ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అనేది బోత్ ఇద్దరికి కలిపి, అంటే ఒక పర్సన్కి 300, సెకండ్ పర్సన్కి 300, ఇద్దరికి కలిపితే 600. టోటల్గా మనకి 1600 రూపాయలు మనకి ఈ సోమవారిక ఈ వామన్ టికెట్లకు సంబంధించింది తీసుకోవడం జరుగుతుందండి ఛార్జెస్. మీరు క్లిక్ చేసిన తర్వాత మనకు ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుందండి. నాకు డేట్ వచ్చేసి 29వ తారీఖు 10వ నెల 2024. టెంపుల్ వచ్చేసి సప్తగిరి గో ప్రదక్షిణశాల. సర్వీస్ నేమ్ వచ్చేసి శ్రీనివాస దివ్యానుగ్రహ వాము. నెంబర్ ఆఫ్ టికెట్ దగ్గర 1, టోటల్ ఛార్జ్ 1600. నా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అక్కడ మీరు కంటిన్యూ కొడితే క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఆ టికెట్ అన్నది బుక్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ విధంగా బుక్ చేసుకోండి. మీరు అక్కడ దర్శనానికి వెళ్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ ఒరిజినల్ ఆధార్ కార్డు అదేవిధంగా జిరాక్స్ కాపీని పట్టుకెళ్ళాలి. మనకైతే ఇంచుమించుగా 8:30కి రిపోర్ట్ చేయాలండి. అక్కడ మనకి వాము వచ్చేసి 10 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఉంటుంది కాబట్టి దర్శనం ఉండదు మనకి.
మధ్యాహ్నం 3 గంటలకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది మధ్యాహ్నం 3 గంటలకు ఇవ్వడం జరుగుతుందండి. ఏటీసీ సర్కిల్ దగ్గరికి మీరు తిరుమల కొండపైకి వెళితే అక్కడి నుంచి మీరు క్యూ లైన్లో శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ప్రాసెస్ అండి ఆన్లైన్లో. ఆఫ్లైన్లో అయితే మీరు డైరెక్ట్గా తిరుపతిలోనే అలిపిరి దగ్గర ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి ఆఫ్లైన్లో కూడా ఈ స్వామివారికి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు మీరు తీసుకుని అక్కడ కూడా వామనం చేయించుకున్న తర్వాత మీరైతే శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక నెల ముందుగా మనకి విడుదలవుతాయి కాబట్టి మీకు వచ్చే నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారో మీరు ముందుగా బుక్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్ ఉపయోగించుకుని స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.